వాళ్ళందరినీ రమ్మన్నారు, తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు, అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? వాళ్ళు కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమవుతుందో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించడంలో నేను కూడా ఒకండి. చిరంజీవి గారు మాట్లాడుతూ నానుమూర్తి కూడా వచ్చాడు మాతో అన్నారు. కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందనతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు. పరిశ్రమ పెద్దగా ఆయన భావించి, ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా. అదే సంస్కారం. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. నారాయణమూర్తి ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారీ చిత్రాలతో పాటు సగటు సినిమా తీసే ఇలాంటి వాళ్ళు అందరూ కూడా రావాలి, ఒపీనియన్స్ చెప్పాలి, మనందరం ప్రభుత్వాన్ని కలవాలి, ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి, మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం, అందరూ మీట్ అవడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది. అప్పుడు అనేక మంది వారు యొక్క అభిప్రాయం చెప్పారు. ఆయన్ని తీసుకుని మన సీఎం గారితో నేను చెప్పారు. వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా. అలాగే నేను కూడా పేరు నాని గారు విజ్ఞప్తి చేశాను బందర్లో. అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, హోల్ హార్టెడ్ అండ్ టెల్లింగ్. పరిశ్రమ పెద్దగా వాటికి బెస్ట్ రోల్ ఈ ప్లేట్ దట్ డే. ఆయన ఎవరు అవమానించాలి.